తాత్కాలిక ప్రధాని ఆయన ఆయన మహమ్మద్ యూనస్ ఆయన ఏమన్నాడు, ఎంత ఎటకారంగా అన్నాడు, ఏది ఆ చికెన్ నెక్ వినండి 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 విని మాట్లాడండి వినండి అరే మీరు వినండి మాస్టారు, విని మాట్లాడండి. మీరు మాట్లాడతారు వినండి వినండి, నేను డాట్స్ కనెక్ట్ చేసి మీకు చెప్తున్నా, తర్వాత మీరు మాట్లాడినట్టున్నా వినండి. యూ డోంట్ హావ్ పేషెన్స్. అరే మీరు వింటే, నేను చెప్పింది వింటే మీరు మాట్లాడచ్చు. నేను 3 అంశాలు ఇక్కడ చెప్తున్నాను. మీరు పిలిచినప్పుడు మా యొక్క భావాలను ఓకే అంటే మీరు చెప్పిందంతా విని అద్భుతం అండి సాహెబ్ గారు అని చప్పట్లు కొట్టాలి ఇలాగా. అది చంపాలంటున్నాం. నేను చెప్పింది వినండి, నేను 2 సబ్జెక్టులు మాట్లాడుతున్నా, అది విని మాట్లాడండి. మీరే మాట్లాడండి అంటున్నా. మహమ్మద్ యూనస్ మొన్న ఏం మాట్లాడాడు, బంగ్లాదేశ్ చికెన్ నెక్ ఉంది, ఎదవలండి, వాళ్ళ గురించి మీరు కంపేర్ చేస్తారు. భారతదేశంలో మీరు శాంతం విని మాట్లాడతారా, లేకపోతే మీరు మొత్తం ఈ 15 నిమిషాలు మీరే మాట్లాడేస్తారా? నేను చెప్పేది విని తర్వాత మీరు మాట్లాడండి. 1 నిమిషం శాంతంగా ఉండండి. 1 నిమిషం వినండి మాస్టర్, మీకు చెప్తే అర్థం కావట్లేదా? ఏమంటే ఆయన మ్యూట్ చేయండి. పీసీఆర్ ఆయన వినే ఓపిక లేదు ఆయనకి, మ్యూట్ చేయండి ఆయన్ని. పీసీఆర్ ఆయన మ్యూట్ చేయండి. నేను చెప్పేది ఏంటంటే, యూనస్ మహమ్మద్ మొన్న మాట్లాడుతూ చికెన్ నెక్ని అలా ఆ కోడి మెడని ఇలా తెగ్గొట్టేస్తే అయిపోయింది, నార్త్ ఈస్ట్ని మేము ఎత్తుకుపోతాం చైనా పాకిస్తాన్తో కలిసి. ఆ తర్వాత కొన్ని రోజులకి ఈయనేమంటాడు, జనరల్ మునీర్ ఏమంటాడు, అసలు మేమంతా వేరు, మా కల్ట్ వేరు, బాలయ్యబాబు సినిమాల్లో మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు అన్నట్టు మాట్లాడాడు ఆయన, ఎవరు, జనరల్ మునీర్. ఇవి కనెక్ట్ చేసుకుంటూ వస్తే ప్రధానమంత్రి విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు, అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ భారతదేశ పర్యటనలో ఉన్నప్పుడు ఈ దాడి జరిగింది. మనకి బిల్ క్లింటన్ సమయంలో కూడా ఇలాగే జరిగింది. అంత క్లియర్గా ఉగ్రవాద లింక్స్ ఎస్టాబ్లిష్ చేస్తుంటే వాడెవడో చేశాడు, అలాగని డిజోన్ చేసుకోరు మళ్ళీ. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీరు మాట్లాడండి, నేను శాంతంగా వింటా. ఉగ్రవాదికి ఇస్లాంకి సంబంధం చెప్పండి. ఉగ్రవాదికి ఇస్లాంకి సంబంధింది. భారతదేశంలో ఉన్నటువంటి ఇస్లాం చాలా మంది ఉన్నారండి. అరే హిందువులందరినీ ప్రేమిస్తారండి. ఇక్కడ అందరం కలిసి ఉంటున్నాం. అనవసరంగా తెలియపెట్టకుండా రాద్ధాంతరాలు చేయటం దానివల్ల ఉపయోగం ఏంది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంది, చెప్పిద్ది. ఉరి తీయండి ఎదవల్ని. ఎవడైతే పాకిస్తాన్ వాడు కావచ్చు, బంగ్లాదేశ్ వాడు కావచ్చు, ఎవడైనా అంటాడో వాడిని బహిరంగ తీసుకొచ్చి ఉరి తీయాలండి. నేను ప్రాణాలండి అక్కడ పోయింది, చిన్న పిల్లలండి. అరే వాళ్ళని చూస్తుంటే హృదయ విదారకరమైన సంఘటన. అక్కడ హుస్సేన్ షా చనిపోయినప్పుడు వాళ్ళు అందరిని ప్రొటెక్ట్ చేస్తా మొదలుకెళ్ళాడండి. అక్కడ ప్రత్యక్ష సాక్ష్యం చెబుతున్నారు. అతను చనిపోతే వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు, అరే మాకు ఇక ఆధారం లేదండి, చనిపోయారని బోర్డుని వినిపిస్తున్నారు. నేను అనేది ఏంటంటే, ఒక విషయాన్ని తెలియపెట్టకుండా ఊరికి రాద్ధాంతం చేసుకోవడం ఉపయోగం లేదు. ఎవరో జర్నలిస్ట్ చెప్పారు కాదు, ప్రత్యక్ష సాక్షి ఉన్నారు కండి. ఖచ్చితంగా అది జరిగినటువంటి చర్య. మీరు క్లాసులు తీసుకుంటే నేను వచ్చి అటెండ్ అవుతాను, తెలుసుకుంటా. నేను ఇక్కడ నుంచి మీరు సాహెబ్ గారు ప్రత్యేక తరగతులు తీసుకుంటే, శిక్షణా తరగతులు నేను వచ్చి అటెండ్ అయ్యి తెలుసుకుంటా. మాకేం తెలీదు, వీఆర్ ఇల్లిటరేట్స్. మేము ఎక్కడో అడవుల నుంచి మీరు చెబితే మేము తెలుసుకుంటాం. ఓకే, ఇలక్ట్రేట్ అంటున్నా వాసుదేవన్ గారు, అట్లా అంటలేదండి. దయచేసి అర్థం చేసుకోండి. నేను చెప్పండి, మీరు రోజుకు 1 గంట మీరు క్లాస్ తీసుకోండి, నేను వచ్చి అటెండ్ అవుతాను. నేనే సిగ్గుపడినండి, తెలియని విషయాలు తెలుసుకుంటా. మీరు చెప్పండి. మీరు అట్టంటం కాదు, మీరు గెస్టులు పిలిచినప్పుడు మా అభిప్రాయం నేను చెప్పేది విని మీరు మాట్లాడండి అన్న. నేను అది చెప్పా, మీకు అది వినపట్టాలా. జనరల్ మునీర్ ఏం మాట్లాడాడు, మహమ్మద్ యూనస్ ఏం మాట్లాడాడు, మమతా బెనర్జీ ఏం మాట్లాడింది విని డాట్స్ కనెక్ట్ చేయండి అని చెబుతుంటే వినే ఓపిక లేదే మీకు? అరే నేను మాట్లాడగలను కదండి, మరి విని మాట్లాడండి. రైట్, రవికుమార్ మాట్లాడతారు. రైట్, రవికుమార్. నేను సాహెబ్ గారికి మంచి చర్చ చేస్తున్నారు. సాహెబ్ గారు ఒకసారి వినండి. భారతదేశం లోపలనే మనం మాట్లాడదాం. భారతదేశం లోపలే మనం అందరం అన్నదమ్ముల్లా కలిసి ఉంటున్నాం. అయితే భారతదేశం లోపల అనేక సంఘటనలు, రీసెంట్ జరిగిన సంఘటనలు మళ్ళీ చెప్తున్నాను. మన నాగ్పూర్ లో అల్లర్లు జరిగినాయండి. నాగ్పూర్ లో అల్లర్లు జరిగినప్పుడు ఏం చేశారంటే, ఈ ముష్కర్లు అందరూ కూడా, అంటే అది ఆ మతం నుంచి వచ్చిన వాళ్ళే చెప్తున్నాను, ఆ పళ్ళ పైన స్టిక్కర్లు చూసి, పళ్ళ పైన దేవుళ్ళ స్టిక్కర్లు చూసి ఆ పళ్ళని తగలబెట్టేశారు. పక్కనే ఇంకో మతం వాళ్ళు ఉంటే ఆ పళ్ళని ఏమీ చేయలేదు. ఒకటి. అదే విధంగా ఇంటి ముందు ద్వారాలకు ఇట్లా మామిడాకులు ఇవన్నీ కట్టుంటే ఆ ఇళ్ళని తగలబెట్టేశారు, ఆ ఇళ్ళని లూటి చేశారు. పక్కనే ఇంకో మతం వాళ్ళు ఇల్లు ఉంటే వాటిని ముట్టుకోలేదు. ఇదొకటి. నిన్న జరిగినటువంటి ముర్షిదాబాద్ సంఘటన కూడా చూడండి. ముర్షిదాబాద్ సంఘటనలో బస్సు పైన జెండా ఉంటే, కాషాయం జెండా ఉంటే దాన్ని ఇప్పించి వాళ్ళని కొట్టి పంపించారు. నేను చెబుతుంది అదే మిత్రమా, పనికి మాలినటువంటి ఎదవలు. ఇది రెండో విషయం వినండి సార్, వినండి. మంచి మీరు డిస్కషన్ చేస్తున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. 3వ విషయం, నిన్న జరిగినటువంటి సంఘటన, ఉగ్రవాదులు ఆ యొక్క టూరిస్టుల యొక్క ఐడి కార్డు తీసి, ఐడి కార్డులు చెక్ చేసుకొని మరి బుల్లెట్లు కొట్టి చంపేశారు. ఇంకొక కర్ణాటక నుంచి వచ్చినటువంటి మంజునాథ్ అనే ఒక టూరిస్ట్ ని కల్మా చదవమని చెప్పారు. కల్మా చదవడానికి రాకపోయేసరికి బుల్లెట్ కొట్టి చంపేశారు. ఇప్పుడు మీరేమంటున్నారు,
ఉగ్రవాదులకు మా మతానికి ఏం సంబంధం అంటున్నారు. మేమేమంటున్నామంటే భారతదేశంలోనే అన్నదమ్ములుగా ఉన్నాము కదా. భారతదేశంలో అన్నదమ్ములు ఉన్నప్పుడు ఈ మొన్న జరిగినటువంటి నాగపూర్ అల్లర్లు కావచ్చు, నిన్న జరిగినటువంటి ముర్షిదాబాద్ అల్లర్లు కావచ్చు, ఈ రోజు జరిగినటువంటి ఈ యొక్క టూరిస్టుల యొక్క హత్యలు కావచ్చు, ఏమి ఐడెంటిటీ చూసి చంపారండి? ఏం చూసి చంపారండి? ఒక మతం వాళ్ళు ఇంకో మతం వాళ్ళని చూసి చంపారా లేదా? మరి ఆ మతం వాళ్ళు మీ మతం వాళ్ళని చెప్పేసి మీకు బాధవుతుందా? మీరు ఎందుకు వాళ్ళని మీరు డిజోన్ వాళ్ళు ఏం చూసి చంపారు అని చెప్పేసి మీరు ఏదైతే పదే పదే మీరు గాని వాసుదేవన్ గారు గాని ఏదైతే ప్రస్తావిస్తున్నారో మళ్ళా ఇదే ఇతను ఏం చూసి కాపాడాడండి? జరుగుతా ఉంటుంది. ఇప్పుడు నిన్న ఇతను ఏం చూసి కాపాడాడు? మీరు ఒక ఇక్కడ అనేది ఏంటంటే లేదు లేదులేండి, అది అట్ట కరెక్ట్ కాదు మిత్రమా. ఇప్పుడు ఎవరి అయినా ప్రాణాలే, మనందరం సోదర భావంతో ఇక్కడ ఉంటున్నాం. వాడెవడో పలికి మాలిన వాడు ఉగ్రవాది ఇక్కడికి వచ్చాడంటే భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు వాడిని యాక్సెప్ట్ చేయరు మిత్రమా. ల్యాండ్ జిహాద్ చేయడము ఈ విధంగా జరుగుతూ పోతుంటే మీరు ఇంకా అన్నదమ్ముల్లా భారతదేశంలో బ్రతుకున్నామంటే ఎవరు నమ్ముతారు సార్? ఎవరు నమ్ముతారు సార్? మీరు ఏం చేద్దాం చెప్పండి, అనవసరంగా ద్వేషాలు పెంచడం తప్పితే ఉపయోగం లేదు ఇక్కడ. రవికుమార్ గారు ఏం చేద్దాం చెప్పండి, ఏం చేద్దాం చెప్పండి. వాళ్ళు నమ్మాల్సిన అవసరం లేదు. మీరు ఆర్ఎస్ఎస్ వాళ్ళు నమ్మాల్సిన అవసరం లేదు. మరి ఇదే నాగపూర్ లో జరిగిన అల్లర్లకు కారణం ఎవరు చెప్పాడు? ఫడ్నవీస్ మనుషులే కదా. మహారాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాడు. ఏదో పనికిమాలిన సినిమా తీశారు. పనికిమాలిన సినిమా వల్ల కేవలం ఒకరి కోసమే వేచి చూసి వాళ్ళనే చంపాలని ఎందుకు పెట్టుకున్నారు? ఉగ్రవాదులకు చంపాల్సింది మనుషులు. రైట్, ఒకసారి శుభ్లీ గారి దగ్గరికి వెళ్దాం. శుభ్లీ గారు 3 పాయింట్లు అండి. శుభ్లీ ఒకదే. రవికుమార్ గారు ఒక నిమిషం అండి. రవికుమార్ గారు ఒక నిమిషం. రవికుమార్ గారు ఒక నిమిషం. శుభ్లీ గారి దగ్గరికి వెళ్దాం. శుభ్లీ గారు, కాశ్మీర్ ఖాళీ అవుతోంది, పర్యాటకం మీద బతికే రాష్ట్రం అది, అద్భుతమైన రెవెన్యూ వస్తుంది. నేను ఇక్కడ ఎకనమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నానండి. దేశం ఆర్థికంగా పరిపుష్టంగా ఉండాలి. కాశ్మీర్ని దెబ్బ కొడితే భారతదేశం కుదేలవుతుంది. పాకిస్తాన్ ప్లాన్, దాన్ని దేశం అని చాలామంది అంటుంటారు. అది ఒక టెర్రరిస్ట్ అవుట్ఫిట్ ఉన్న ఒక టెర్రరిస్టుల కర్మాగారం అది. సో అక్కడి నుంచి వస్తున్న వాళ్ళు యథేచ్ఛగా వస్తున్నారు. వీళ్ళు వెంబడే అడవుల్లోకి పారిపోయారు. అక్కడికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవులు, అక్కడి నుంచి 170 కిలోమీటర్స్ స్ట్రెచ్లో అడవులు ఉంటాయి. అది దాటితే పీఓకే. ఆ పీఓకేలోకి వాళ్ళు ఎంటర్ అయిపోయారంటున్నారు. కొన్ని సోర్సెస్ ఏంటంటే ఆల్రెడీ దే ఎవర్ షాట్ డెడ్ అని, అంటే బై ఇండియన్ ఆర్మీ మధ్యలోనే. సరే, అది మనకి స్పష్టమైన సమాచారం వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తే తెలుస్తుంది. 2, ఆ 4గురిలో ఒకడికి నేను చెప్పాను, ఈ 4 ప్రాంతాలకి సిగ్నల్స్ వెళ్ళినాయి. అది తరోగా